వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో తెల్లాకుల మనోహర్ గారు ఉన్నారు. అంటే ఈయన ఆర్య వైశ్య కులానికి చెందినటువంటి వ్యక్తి. సమాజంలో కులం అనేది ఖచ్చితంగా ఉంది, లేదు అనేది భ్రమ. ఇప్పుడు కులం లేదు, మతం లేదు అని మాట్లాడతారు, కానీ చాలా వ్యవహారాలు ఆ ఏరియాలోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆర్య వైశ్య కమ్యూనిటీ ప్రజెంట్ సొసైటీలో ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇబ్బందులు కావచ్చు, అలాగే రాజకీయంగా మాత్రమే కాదు, ఇతర అంశాలలో సాంస్కృతికంగాను వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మనోహర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు మీరు ఆర్యవైశ్య ఎక్కడండి? ఏరియా మీది? కడప జిల్లా పొద్దుటూరు సార్. కడప జిల్లా పొద్దుటూరు. అంటే బంగారం వ్యాపారం కదా? అవును సార్. బంగారం వ్యాపారం మాత్రమే కాదు, అక్కడ పొద్దుటూరు ఒక దీనికి రెఫరెన్స్ కూడా. అంటే మీరు మార్వాడీల రాకని సీరియస్గా ప్రతిఘటించినటువంటి ఊరు కూడా కదా, ఒక చరిత్ర ఉంది దానికి. ఖచ్చితంగా సార్. ఒక 25 ఏళ్ల కిందట, 30 ఏళ్ల కిందట మార్వాడి అనే వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఎవరికి స్థానం ఇవ్వకుండా ఆనాటి కాలంలో ఐకమత్యంతో వారిని రానిలేదు. బట్ నాకు తెలిసి ఇప్పుడైతే వాళ్ళు వచ్చారు. బట్ వాళ్ళ స్థాయి చాలా చిన్నది. గతంలో వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్లు పెట్టాలనుకున్నారు, అప్పుడు ఇవ్వలేదు. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ఉన్నారు అనేది నాకున్న సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో, అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అంతకు ముందు కూడా రెండుగానే ఉంది ఇది. అవును, మధ్యలో కొంతకాలం ఉమ్మడిగా ఉంది. అవును. ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రం కావచ్చు, లేదు రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఈ రాష్ట్రాల మధ్య కమ్యూనిటీ పరంగా ఈ రెండు ఐక్యంగానే ఉన్నారా మీరు? తెలంగాణ అలాగే ఆంధ్ర ఐక్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ ఐక్యంగా అయితే లేరు సార్. ఎవరికి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆస్తులు మాకు చాలా సమస్య ఎక్కడ ఉంటాయి సార్ వచ్చేది. మా సంఘాలకు మా పూర్వీకులు చాలా మంది కూడా చనిపోయిన వాళ్ళకి పిల్లలు లేకపోయినా వాళ్ళకి ఏదో దాన ధర్మాలు చేయాలన్న ఉద్దేశంతో కన్యకా పరమేశ్వరి దేవస్థానాలకు లేదా కొన్ని సంఘాలు పెట్టి ఆ సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇవన్నీ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ కార్యక్రమాలు చేయాలి అని దాన ధర్మాలు చేస్తారు. కాలక్రమేణా రాజకీయ నాయకులు ఏదన్నా వచ్చి దేవస్థానాల మీద పడి బంగారాన్ని, డబ్బుల్ని, ఆస్తుల్ని తీసుకుంటారన్న ఉద్దేశంతో మా కన్యకా పరమేశ్వరి దేవస్థానాల పేరుతో ఉన్న డబ్బులన్నిటి కొన్ని చోట్ల సంఘం పేరుతో బదలాయింపు జరిగాయి. ఓకే. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొద్ది చోట్ల. అలా ఇప్పుడు చాలా చోట్ల అన్నదాన సత్రాలని, కొన్ని రకాల బిల్డింగ్స్ కట్టడం, కొన్ని చోట్ల హాస్టల్స్ పెట్టడం, హోటల్స్ పెట్టడం, సత్రాలు పెట్టడం, అట్లా ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా సంఘాల పేరుతో ఉంటూ ఇప్పుడు ఈ సంఘాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నాయని మాకు, మీ రాష్ట్రంలో ఉన్నాయి మీకు అని రెండు వర్గాలు కొట్లాడుకుంటాం. ఒక డివిజన్ జరిగింది. నేను వ్యక్తిగతంగా అయితే కులం ఎక్కడ పోయినా అదే కులమైనప్పుడు ఎందుకు డివైడ్ అయిపోవాలి? అదేలేండి, వీళ్ళ ఆధిపత్యం కోసం. అదేలేండి. అంటే ఆ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ ప్రాంతం ఈ ప్రాంతం అనేది జరుగుతుంది, న్యాచురల్ గా జరుగుతుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిజానికి మీది వ్యాపార కులం. అవును, వ్యాపారము అనేది మీ ప్రధానమైనటువంటి వృత్తి, కుల వృత్తి. మా పుట్టుక మా జననం అంతా కూడా వ్యాపారంతోనే ముడిపడింది. వ్యాపారము సమాజానికి ఒక సేవే. అవును. అంటే సరుకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అందుబాటులో ఉంచటము, అందించటము కూడా. అయితే ఈ వృత్తిలో ఉన్నటువంటి మీ కులం ఇప్పుడు పూర్తి స్థాయిలో అదే పని చేస్తున్నారా అనేది నా ప్రశ్న. నిజంగా వ్యాపారంలో నిజంగా కోమట్లు ఉన్నారా? దాదాపు 80% దాకా తగ్గిపోయారు సార్. 80% కోమట్లు ఎవరు కూడా వ్యాపారంలో లేరు. ఓకే. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఎందుకు అట్లా లేరు అనేది అంటే, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అనేది ఒక ఫీల్డ్ వచ్చిందో ఒక 25 ఏళ్ళగా, కోమట్లందరూ కూడా అట్రాక్ట్ అయిపోయారు. మన గంటల తరబడి కూర్చొని వ్యాపారాలు చేయడం ఏంటి, దీని బదులు మనం అక్కడికి పోతే అక్కడ మన వాడికి వస్తుంది కదా, మా వాడు సంపాదిస్తున్నాడు, ఇక్కడ మేమేంది గంటల తరబడి కూర్చోవడము అని ఒకప్పుడు స్థానికంగా తన కాళ్ళ మీద తను నిలబడిన ఆర్యవైశ్యుడు ఈరోజు కొడుకు కాళ్ళ మీద నిలబడడం వల్ల దీనస్థితిలో ప్రస్తుతం ఆర్యవైశ్యుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అంటే వ్యాపారాలు పోగొట్టుకున్నారు. 90 తర్వాత మొదలైంది. 90 తర్వాత ఈ హడావిడి మొదలైంది, సాఫ్ట్వేర్ హడావిడి. అంటే 90 తర్వాత సాంప్రదాయ జీవన విధానమే మారిపోయింది. సాంప్రదాయ వృత్తులు పోయినాయి, సాంప్రదాయ జీవన విధానం పోయింది. ఆ సాంప్రదాయ జీవన విధానం పోవడంలో భాగంగానే మీరు కూడా వ్యాపార రంగం నుంచి నిష్క్రమించారు అనేది నా అభిప్రాయం. అంటే మీరు చెప్తున్నారు కానీ సాఫ్ట్వేర్లోకి షిఫ్ట్ అయిపోవడం వలన ఇప్పుడు వ్యాపారంలో మేము 80% లేము అని చెప్తున్నారు మీరు. 20% మాత్రమే ఉన్నాము అని చెప్తున్నారు. కానీ వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి కదా.
ప్రతి చోట వ్యాపారాలు నడుస్తూనే ఉన్నాయి, అవును. కానీ అవి మీ చేతిలో నడవడం లేదు. ఇప్పుడు ఇతర కులాల చేతికి మా వ్యాపారాలన్నీ మేమే అమ్ముకున్నాం. ఇతర కులాలు కాదండి, ఇతర కులాలు అంటే ఇతర మతాలు కూడా. నో అంటే జైన మతం గురించి మాట్లాడుతున్నారండి. హ్మ్. జైన మతం గురించే కదా. జైన మతాలకు ఇచ్చాము, కొన్ని చోట్ల ముస్లింలకు మా షాపులు అమ్ముకున్నాం. ఎందుకంటే ఎందుకు, ఇప్పుడు నా కొడుకు సంపాదిస్తున్నాడు, నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, ఇంక నేను వదిలేస్తాను, నువ్వే తీసుకో అని కొన్ని చోట్ల మా వ్యాపారాలని వాళ్ళకి అమ్ముకున్నారు. చాలా చోట్ల వ్యాపారాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తు అయితే, వ్యాపారం అమ్మడం అంటే ఏంటంటే సార్, వాళ్ళ బతుకుని వాళ్ళు అమ్మేసుకున్నారు. వ్యాపారాన్ని అమ్మలేదు, బతుకుని బతుకుని అమ్మేసుకున్నారు. ఓకే, అంటే ప్రధానంగా బంగారం వ్యాపారం చూద్దామండి. బంగారంగడి కానీ, చిల్లరంగళ్ళు కానీ, బట్టల వ్యాపారం కానీ, ఎనీ బిజినెస్, ఉమ్. ఈవెన్ సిగరెట్ల వ్యాపారం కానీ, ఇట్లా హోల్సేల్ బిజినెస్లు కానీ చాలా చోట్ల మావే. ఇప్పుడు ఆ బిజినెసెస్ అన్నీ కూడా ఇతర వర్గాలు, ఇతర కులాలు, ఇతర మతాల వాళ్ళకు మా వాళ్ళు గుడ్ విల్ తీసుకొని అమ్ముకున్నారు. మార్వాడీల ప్రభావం బలంగా ఉంది అనేది ఒక అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా ఉంది. అంటే ఒకటి గుజరాతీ బనియాలు, Hmm. రాజస్థానీ మార్వాడీలు, Hmm. వీళ్ళు ప్రధానంగా అన్ని వ్యాపారాల్లోనూ వేళ్ళు ఉనుకుని పోయారు. వ్యాపారాలు నడుస్తున్నాయి, అవును. కానీ వ్యాపార రంగం నుంచి కోమట్లని బేదఖలు చేశారు, బయటికి పంపించేశారు. వాళ్ళు పంపించారనే దానికంటే మా వాళ్ళు వాళ్ళకి తట్టుకోలేక వాళ్ళల్లో గుడ్ విల్ తీసుకొని ఇచ్చేసారు అనడమే కరెక్ట్. అదేనండి జరిగేది. Hmm. ఇప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేయదలుచుకున్నారు, చేయగలిగారు, కాంకర్ చేయగలిగితే అయిపోయారు వీళ్ళు. అవును. వాళ్ళు ఎదిరించి వీళ్ళ నుంచి వ్యాపార సామ్రాజ్యం మొత్తం కైవసం చేసుకోవాలనుకున్నారు. అవును. వీళ్ళ దగ్గర నుంచి ప్రొటెస్ట్ బలంగా లేదు. అవును. మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఇందాక ఏమన్నారంటే పొద్దుటూరులో మేము కొంత మేరకు వాళ్ళని అడ్డుకోగలిగామన్నారు. అవును. అన్నారు కదా. అలాగే ఖచ్చితంగా. మచిలీపట్నంలో కూడా జరిగింది. నాకు తెలిసి ఆ. మచిలీపట్నంలో కూడా చాలా కాలం పాటు మార్వాడీలను ఎంటర్ కానివ్వలేదు, ఉమ్. నిలువరించగలిగారు. వ్యాపార రంగంలోకి వాళ్ళని ప్రవేశం ఆపారు. అవును. కానీ చాలా ప్రాంతాల్లో వాళ్ళు ఎక్వైర్ చేశారు, కాంకర్ చేశారు, మొత్తం వాళ్ళకి హస్తగతం అయిపోయినాయి వ్యాపారాలన్నీ. ఇప్పుడు వ్యాపారాల్లో 2 రకాల సెగ్మెంట్స్ వచ్చాయి సార్. రీటైల్ సెగ్మెంట్ అనేది ఒకటి, సూపర్ మార్కెట్ సెగ్మెంట్. అంటే రీటైల్ సెగ్మెంట్ రిటైల్ సెగ్మెంట్. ఓకే. ఇప్పుడు చిన్న అంగళ్ళు అనేటివన్నీ కూడా జరగట్లేదు. కారణం ఏంటంటే ఈ డీమార్ట్లని, రిలయన్స్ అని, ఇంకోటని పెద్ద పెద్ద మాల్స్ వచ్చాయి. ఈ మాల్స్ అన్నీ కూడా మా సామాజిక వర్గం కాదు. వాళ్ళు మార్వాడీలు కావచ్చు, జైన్లు కావచ్చు, ఇంకా మీరన్న బనియాలి, ఇట్లా గుజరాతీలు వాటి. ఇప్పుడు రిలయన్స్ ఉన్నారు, మా వాళ్ళు చెప్పుకుంటుంటాడు అతను మా వైశ్య అని. వ్యాపారం చేస్తున్నారని మా వాళ్ళని మా దాంట్లో కలుపుకుంటున్నారు, కానీ బేసిక్గా వాళ్ళు మా వైశ్యాస్ కాదు. అవును. మా వాళ్ళు ఎట్లంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళం మేము. ఎవరెవరి పేరులో తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళంతా మా అంటారు. నాకు తెలిసినంత వరకు లాల్ అనే పేరు కొన్ని వస్తాయి. వాళ్ళు ఎవరు మా సిటీ కాదు, వాళ్ళందరూ మార్వాడీస్. కానీ వాళ్ళని కూడా మా వాళ్ళు కలుపుకుంటారు. అంటే తెలియక, అవగాహన లేక ప్రతి ఒక్కరిని కలుపుకోవడం, వాళ్ళు మనలో ఉన్న లూప్ హోల్స్ని, వీక్ పాయింట్స్ని చూసుకొని మా ఆస్తులన్నీ వాళ్ళు తక్కువ కొనడం, తర్వాత వాళ్ళు ఆక్రమించుకోవడం. కొన్ని చోట్ల ఎక్కడైతే మీరు పాత ఊరు అని అంటారో, పాత ఊరు అన్ని చోట్ల ఎక్కడైనా సెట్టే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పాత ఊరు అన్ని చోట్ల జైన్లు కానీ, మిగతా ఈ వ్యాపారాలు చేసే రిలీజియస్ అంతా వచ్చి కొనేశారు. వాళ్ళు మమ్మల్ని ఏం పొమ్మని లేదు, మా వాళ్ళు డబ్బుకు ఆశకు లొంగిపోయి ఇచ్చేశారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మీరు లొంగిపోవటం అనేది ఒక వెర్షన్. వాళ్ళు వచ్చి ఆ పరిస్థితి కల్పించారు. అవును. కల్పించి నెమ్మదిగా వాళ్ళు పెద్ద హ్యాండ్తో వచ్చారు వాళ్ళు. అవును. మీరు చెప్తున్నటువంటి మాల్స్, దాంతోపాటు రీటైల్ బిజినెస్లో కూడా వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. అవును. ఈవెన్ ఇప్పుడు మీరు ఏ సందులోకి వెళ్ళండి, అంటే కొత్తగా ఒక కాలనీ వస్తుంది అనుకోండి, అవును. ఆ కాలనీలో ఫస్ట్ 4 ఇళ్ళు పడగానే 5వ ఇంటికి ఒక బాలాజీ అనే బోర్డుతో ఒక కొట్టు వెలుస్తుంది. అంటే వాళ్ళు ఈ చైన్ బిజినెస్, అంటే పెట్టుబడులు ఇవ్వటం ద్వారా ఈ వృత్తిని చూపించి వాళ్ళ యూత్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. అవును. అంటే తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇవ్వటం ద్వారాను, అవును. అలాగే వాళ్ళకి సరుకు ఏర్పాటు చేయటంలోను, అంటే టోటల్ కమ్యూనిటీ ఈ బిజినెస్లో ఉండటం అవును అనే దాని వలన వాళ్ళకి ఈజీ అవుతోంది. వాళ్ళు ఎవరు కూడా మిగతా బిజినెస్లోకి వెళ్ళారు సార్. యాక్చువల్గా జైన్స్ కానీ కొద్దిమంది వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇచ్చినా, మీరు 2 లక్షల ఉద్యోగం జీతం ఇస్తానన్నా వాళ్ళు తీసుకోరు. మా కులవృత్తి మాకు ఇది ఒకటి ఉంది, మేము దీంట్లోనే వెళ్ళిపోతాము అని వాళ్ళు ఇటు వెళ్తూ ఆ కమ్యూనిటీ కూడా వాళ్ళకు కావాల్సినంత ఫండింగ్ అనేది చేస్తుంది. అదే ఫండింగ్ చేస్తున్నారు బాగా, వాళ్ళల్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు. మాకు వైశ్యాస్కి వచ్చిన పెద్ద డ్రాబ్యాక్ ప్రెజెంట్ ఏంటంటే, గత 25 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ ఫండింగ్ అనేది లేదు. కానీ కమ్యూనిటీ ఫండింగ్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, 25 ఇయర్స్గా ఎవరైతే ఉంటూ ఉన్నారో, వాళ్ళందరూ అది వారసత్వ సంపదగా భావిస్తూ వాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ ఇలాకా వాళ్ళే ఆ సంఘాలలో ఉంటూ ఆ డబ్బుల యొక్క ఫలాల్ని పొందుతున్నారు. నిజానికి ఆ సంఘాలలో ఉన్న ఫలాలని
అవసరం ఉన్న వ్యక్తులకు ఉపాధి అవకాశాల కోసం వినియోగించాలి. అలా జరగట్లేదు. అలా జరగకపోవడం వల్ల మాత్రమే మా కులం రోజు రోజుకు దిగజారిపోతుంది.